ఇది సుప్రీంకోర్టు అలా ఎగ్జిట్ ఇండియా ఇఫ్ యూ కాంట్ సేవ్ ది ప్రైవసీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ అని. ఇది కూడా అమెరికా బేస్డే. వాట్సాప్ అనేది నేను అందరం వాడుతున్నాను ఇప్పుడు. వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఇప్పుడు ఉదాహరణకు ఫాదర్ సీరియస్ అని నేను మెసేజ్ ఇవ్వాలనుకుంటాను. ఫాదర్ సీరియస్ అని నేను ఇస్తే నాకు ఫాదర్ గురించి రాదు, అది ఎగదో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అది 2 నిమిషాలు అది ఎలా పోతుందో నాకు తెలియదు. నేను పైనుంచి కింద వృద్ధాలు ఇదంతా చేయాలి చాలాసార్లు. ఉదాహరణకు లేదా మీరు పంపింది ఫార్వర్డ్ చేయబోతే, ఒక నెంబర్ వెతుక్కోపోతే మనకేమో అన్వాంటెడ్ అన్టైమ్లీ ఏవేవో వస్తున్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమంటుంది, మీరు అదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పే సిజే సూర్యకాంత్, నేను నా ఆరోగ్యం బాగాలేదని మా డాక్టర్కి మెసేజ్ పెట్టాను, వెదర్ మారింది, నా ఆరోగ్యం బాగాలేదు, ఏం చేయాలంటే డాక్టర్ నాకు మందులు పంపాడు లిస్టు, నేను ఓపెన్ చేయబోతే నాకు ఆ మందులు కంపెనీల నుంచి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. అంటే మీరు కన్జ్యూమర్ యొక్క అంటే ఫోన్ యూజర్ యొక్క ప్రైవేట్ సమాచారం మీరు వాళ్ళకి చేరవేస్తున్నారు. అంటే వర్మ సినిమాకి వెళ్ళదలుచుకున్నాడు అంటే వర్మకు ఆ సినిమా ఎవరెవరు ఉన్నారో ఎక్కడెక్కడ టికెట్లు తెచ్చుకోవచ్చో వాడు పంపిస్తున్నాడు. మీది ఇది అనుభవమే, అందరికీ ఇది అనుభవమే. సో వాళ్ళు అడిగారు, మీరు ప్రైవసీ ఆఫ్ ది కన్జ్యూమర్, ప్రైవసీ ఆఫ్ ది కస్టమర్, ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఫోన్ వాట్సాప్ యూజర్ యొక్క ప్రైవసీని మీరు భగ్నం చేస్తున్నారు. నా పెద్ద భారతదేశంలో చదువు వచ్చిన వాళ్ళు, చదువులేని వాళ్ళు అనేక మంది దీన్ని వాడుతుంటారు. మీరు ఎలా అంటే కపిల్ సిబ్బాలు, తర్వాత ఇంకొకరు వాళ్ళ తరఫున అడ్వకేట్ లేదండి, దీస్ ఆర్ ఎంట్రీ అండి, ఎన్క్రిప్టెడ్ అండి, ఇవన్నీ ఈ భాషలన్నీ మీరు తర్వాత చూసుకోండి. మీరేమో అవే చెప్తుంటారు, మాకేమో అడ్వర్టైజ్మెంట్లు పుంఖంగా వస్తున్నాయి. ఈ విషయాలు మీరు ఇంతవరకే మేము ఎలా చెప్తాం? మీరు నా సమాచారము ఒక కంపెనీ వాడికి ఇచ్చినట్టే ఇంకొక నా వ్యతిరేకి కూడా ఇవ్వచ్చు కదా. సో ప్రైవసీ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ ఈజ్ కాంప్రమైజ్డ్ బై వాట్సాప్. మీరు చాలాసార్లు ఇంతకుముందు కూడా మిమ్మల్ని దేశంలో కాంపిటేటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, సిసిఐ ఇప్పటికే వాట్సాప్కు మెటాకు 200 కోట్లు ఫైన్ వేసింది జరిమానా. మీరు ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు. పైగా వాట్సాప్ అనేది 65% మార్కెట్ వాట్సాప్ చేతిలోనే ఉంది, 65% మీ చేతుల్లో ఉంది. మీ మీద ఎలాగో ఆధారపడతారు కాబట్టి దీన్ని మీరు దుర్వినియోగం చేస్తున్నారు, గోప్యతకు భంగం కలిగిస్తున్నారు. అన్హెల్దీ కాంపిటేటివ్ ఎడ్జ్, పోటీలో ఆధిక్యత సంపాదించడం కోసం అవతలి వాళ్ళని దెబ్బతీసి ఆధిక్యత పొందుతున్నారు. కాబట్టి మీరు 217 కోట్లు జరిమానా వేస్తే అయినా కానీ మీరు ఈ పద్ధతులు కొనసాగిస్తున్నారు అని అప్పుడు ఈ మాట అన్నారు. ఒకే ఒక మాట చెప్పండి, మీరు భారతీయుల యొక్క గోప్యతను, వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులను మీరు కాపాడుతారా, లేకపోతే యూ గెట్ అవుట్ ఆఫ్ అవర్ కంట్రీ అన్నాడు. బిగ్గెస్ట్ డైలాగ్. మీరు రెండింటిని పోల్చి చూసుకోండి వర్మ. భారతదేశం యొక్క ఆర్థిక ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, లేకపోతే యువత వీటి భంగం కలిగితే గెట్ అవుట్ ఆఫ్ అనాలా, లేకపోతే 140 crore పీపుల్ బౌ బిఫోర్ యూ అనాలా అనేది ఇట్స్ అన్ ఓపెన్ క్వశ్చన్. కాబట్టి ఇవన్నీ సింగిల్ ఇందాక నేను చెప్పిన స్టార్ ట్రెక్తో ఆయన మస్క్తో ఒప్పందం చేసుకుని మిగిలిన కంపెనీలను దెబ్బతీయటం కానీ, మొనోపలి అంతకంతకు కూడా అమెరికన్ కంపెనీల్లో చేతుల్లో పోవడమే ఇక్కడ విషాదకరమైన విషయం. మరి సుప్రీంకోర్టుకు విచారణ కొనసాగిస్తున్నారు, కానీ మన ప్రైవసీ అయితే భంగం కలుగుతుంది. ఒకవైపున పెగాసిస్ లాంటివి ఒకవైపున వస్తున్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇంత విచారణ ప్రైవసీ గురించే కదా. కాబట్టి ఇట్స్ ఎ వెరీ సీరియస్. సుప్రీంకోర్టు ఆ స్థాయిలో ఒక కంపెనీని అనడం అన్నది చాలా తీవ్రమైన విషయం. ఎలా జరుగుతుందో మనం ఇంకా నెక్స్ట్ చూడాలి. ఇంకోటి కూడా మన ప్రజలు కూడా, వినియోగదారులు కూడా వాట్సాప్లో పెడితే నేను ఎవరికి పంపానో వాడు తప్ప వేరే వాడు చూడనే భ్రమ నుంచి బయటికి రావాలి. అవును, అనేక మంది చూస్తారు, అది అనేక మంది కళ్ళల్లో పడుతుంది. చాలా మంది లైఫ్స్ జీవితాలు కూడా అటు ఇటు అయిపోయి కొంతమంది ప్రాణాలు తీసుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. సో వాట్సాప్ వల్ల కలిగే ప్రయోజనాన్ని మనం ఏం కాదనం, వాళ్ళు అందుకు తెచ్చారు, కానీ వాళ్ళ అవసరం వేరు. ప్రతిదీ ముందు ఫ్రీగానే ఇస్తాడు మనకు చాక్లెట్, తిన్న తర్వాత 4 రోజులకు అలవాటు అయిపోతే దాని రేటు పెంచుతాడు, మనల్ని చిక్కించుకుంటాడు. అది మాదక ద్రవ్యాలైనా ఇంకోటైనా. కాబట్టి వాట్సాప్ మీద సుప్రీంకోర్టు చేసిన హెచ్చరిక మోదీ ప్రభుత్వానికి కూడా ఒక గుణపాఠం అని భావిస్తున్నాను నేను. సార్ రేవంత్ కామెంట్స్ ఇచ్చు, ఏం జరిగింది, ఏం జరగబోతుంది? రేవంత్ రెడ్డి మొన్నేమో కేసీఆర్ గారిని సీట్ విచారించింది, నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు